గోదావరి ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి హెచ్చరిక జారీ. చింతూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్కు నిలిచిన రాకపోకలు. 8.18 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల. ఘాట్లలో స్థానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు. కోనసీమ జిల్లాలో నేడు, విలీన మండలాల్లో నేడు, రేపు బడులకు సెలవులు. కోనసీమ జిల్లాలో ఈ రోజట, విలీన మండలాల్లో నేడు, రేపు 2 రోజులు సెలవులు కూడా ఇచ్చారట. ఉధృతంగా శబరి, చింతూరు, మారేడుపల్లి ఘాట్ మద్దు. రాష్ట్రంలో 48,000 హెక్టార్ల వరి పైరు మునక ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ. ఇది కూడా ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు, అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ దీనిపైన ఈ వరదలో దాదాపు 48,000 ఎకరాలు వరి పంట నష్టం. హెక్టార్లలో 48,000 హెక్టార్లు అంటే దాదాపు 1,00,000 ఎకరాలు వరి పంట నష్టపోయింది అంటున్నారు. ఇది ప్రాథమికంగా వచ్చిన అంచనాలు. ఇంకా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. దాదాపు 12 జిల్లాలలో వరదలో కొట్టకపోయిన ఊర్లే. కాబట్టి ఇన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన, ఆస్తులు నష్టపోయిన, ఇళ్ళు నష్టపోయిన, పశువుల్ని నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలంటే మీరు తప్పనిసరిగా ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. కేంద్రం నుంచి డిమాండ్ చేసి అడగాలి. మరి అడిగే ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు. అది చేయాల్సిన అవసరం ఉంది. మీ అసెంబ్లీ సమావేశాలు, మీ పార్లమెంట్ సమావేశాలు ప్రజలకు సంబంధించిన తక్షణమైన చర్య ఈ అవసరాలపైన, సమస్యలపైన ఉండాలి తప్ప మీ సోది కబుర్లు, మీ శ్వేతపత్రాలు వీటితోని కడుపు నిండదు ప్రజలకి. ఏం చెప్తుంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు అంటే దాంట్లో మొత్తం ఒక 3 రోజులు శ్వేతపత్రాలు అంటే, ఒక రోజు ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ అంటే. దేనికి శ్వేతపత్రాలు? ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంది? రైతుల పంటలు ఎక్కడికక్కడ ఉధృతంగా కొట్టకపోయి, ఉధృతమైన వరదలకి ఎక్కడికక్కడ వాళ్ళకు తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, కళ్ళ ముందు పంటలు కొట్టకపోతే వాటి గురించి మాట్లాడకుండా శ్వేతపత్రాలు ఎవడికి కావాలి? ఎవడికి పుట్టిన శ్వేతపత్రాలు ఎవడికి కడుపు నిండిద్ది దాంతో? ఇవాళ ప్రజలు కోరుకునేది, ప్రజలకి ఇవాళ తక్షణం అవసరమైంది వరదల నుంచి విముక్తి, వరదల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం. దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి నష్టపరిహారానికి, వరద పరిహారానికి కేంద్రానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు కదా. అది వదిలేసి శ్వేతపత్రాలు ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవడికి కావాలి శ్వేతపత్రాలు? ఇవాళ కాకపోతే 4 రోజులు పెట్టుకో. ఇవన్నీ పోయిన విషయాలపైన మీరు అదే చెప్పి 5 సంవత్సరాలు ఎలక్షన్లో గెలిచారు, అయిపోయాయి. ఇక మళ్ళీ దాని గురించి శ్వేతపత్రం అంటే శ్వేతపత్రాలు ప్రవేశపెట్టి మీరు ఏం చేయబోతున్నారు? మేము అన్న ప్రతిదాన్ని ఎగ్గొట్టబోతున్నాం. ఎందుకంటే ఇక శ్వేతపత్రం ఇచ్చినాక దీంట్లో ఇది ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నాం. అప్పుడు తెలవకి ఇచ్చిన హామీలు అని చెప్పే ప్రయత్నం. ఆర్థిక వ్యవస్థ పైన, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పైన శ్వేతపత్రం, అమరావతి పైన శ్వేతపత్రం, పోలవరం పైన శ్వేతపత్రం, లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం. ఇవన్నీ మీరు ఇస్తున్నారంటే ఈ అంశాలన్నింటినీ సాప కింద చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మేము చేయలేము, పోలవరం చేయలేము, ఎందుకంటే శ్వేతపత్రంలో ఇది ఉంది, జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం. పోలవరం, అమరావతి జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం. ఇది చెప్పే ప్రయత్నం తప్ప మేమేం చేస్తాం అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల చేయలేకపోతున్నాం అనేది ఇలా కారణం చెప్పడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. ఈ సోది శ్వేతపత్రాలు కాదు కావాల్సింది ప్రజలకు తక్షణం వరద ముంపు గ్రామాలకి, వరద ముంపు రైతులకి తక్షణ నష్టపరిహారం ఇప్పించాలి. వాళ్ళు రోడ్లపైకి వచ్చారు పాపం. ఇల్లు వాకులు కొట్టపోయిన రోడ్ల మీద, లెటరల్గా రోడ్ల మీద వాళ్ళని వదిలేసి శ్వేతపత్రాలట, పనికిరాని శ్వేతపత్రాలు.